ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము 13వ అధ్యాయము భగవద్గీత 13వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి 25 శ్లోకాల వరకు రోజు మనము క్లాస్ చెప్పుకుంటాం. ఈరోజు మన క్లాస్ యొక్క టైటిల్ పేరు ఏమిటంటే అద్దె ఇల్లు ఎక్కడ ఉంటుంది అనేది టైటిల్. మరి దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో 20వ శ్లోకం చదవండి ఎవరైనా. हरे कृष्ण गुरुजी पद्मावती गुरुजी। హరే కృష్ణ. प्रकृतिं पुरुषं चैव विद्यनादेव भावपि विकारांश गुणांश्चैव विद्धि प्रकृति संभवान्। हरे कृष्ण गुरुजी। ప్రకృతి మరియు పురుషుడు రెండూ కూడా అనాది అయినవి, అలాగే సనాతనమైనవి అంటారన్నమాట. శరీరంలోని అన్ని మార్పులు మరియు ప్రకృతి నిర్గుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకోము. ఇక్కడ ఈ ప్రకృతిని భౌతికంతో పోల్చారు, పురుషుణ్ణి ఆత్మలతో పోల్చారు. ఈ రెండూ కూడా అనాది అయినవి, అంటే సనాతనమైనవి, అంటే పురాతనమైనవి అని మనం తెలుసుకోవాలి. ఈ శరీరంలో వచ్చే మార్పులు అలాగే ప్రకృతి త్రిగుణాలు అన్నీ కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు ధన్యుడు. దీని గురించి మనకి శ్రీల ప్రభుపాద వారి భాష్యము ఈ విధంగా రాశారు. ఒకసారి మనం చూద్దాము. భాష్యం కూడా చదవండి తల్లి. ఓకే గురుజీ. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్ కి జై. ఈ అధ్యాయం నందు తెలుపబడిన జ్ఞానము ద్వారా ఎవరైనాను కర్మక్షేత్రము అనగా దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను అనగా జీవాత్మ మరియు పరమాత్మ గూర్చి ఎరుగవచ్చును. ఒక్క నిమిషం. ఇక్కడ
మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాము, క్షేత్రము అంటే దేహము అని. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరంటే ఆత్మని పరమాత్మని క్షేత్రజ్ఞుడు అంటారు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ శరీరం అనేది ఎప్పటికైనా నశించిపోతుంది, ఈ ఆత్మ ఎప్పటికి కూడా నశించదు. ఈ శరీరము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది అని తెలుసుకోవలసిన అవసరము ఉన్నది. కంటిన్యూ చేద్దాం. కర్మక్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతిమయమైనట్టిది. దాని యందు బద్ధుడై దేహ కర్మలను అనుభవించు జీవాత్మయే పురుషుడు లేక జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు గల మరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఇక్కడ ఈ జ్ఞాత ఆత్మ జ్ఞాత అంటే ఎవరంటే ఆ, తెలుసుకునేవాడు, జ్ఞానాన్ని సముపార్జన చేసేవాడు అంటే అతన్ని జ్ఞాత అన్నారనమాట. అంటే ఇంకా చెప్పాలంటే అతను కూడా ఆత్మ కిందనే వస్తాడు, వేరొక జ్ఞాత పరమాత్మ కింద వస్తాడు. కంటిన్యూ చేయండి. కానీ ఈ ఆత్మ మరియు పరమాత్మ రూపములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విభిన్న వ్యక్తీకరణము లేనని మనము అవగాహనము చేసుకొనవలెను. జీవాత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా పరమాత్మ రూపము అతని స్వరూపాంశ విస్తరణమై ఉన్నది. ఇక్కడ జీవాత్మ అంటే మనము జీవులు. ఈ జీవులు ఎవరంటే భగవంతుడి యొక్క శక్తి సంబంధించిన వాళ్ళు. కానీ పరమాత్మ మాత్రం ఆయన యొక్క స్వయం స్వయం అంటే పరమాత్మ రూపం అనేది ఆయన యొక్క స్వయం అన్నమాట. అంటే వారిదే, వారి యొక్క విస్తృత రూపమై ఉన్నది. అంటే మనం చెప్పుకున్నాం కదా, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, గోలోకంలో ఉంటాడు, భూలోకంలో ఉంటాడు. అలాగే అందరి హృదయాల్లో కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. భగవంతుడే కానీ పరమాత్మ రూపంలో ఉంటాడు. దీన్ని విస్తృత రూపము అన్నారనమాట. అంటే ఆయన రూపాన్ని విస్తరిస్తూ ఉంటాడు ఈ యొక్క విశ్వం అంతా కూడా అని. కంటిన్యూ చేయండి. భౌతిక ప్రకృతి జీవాత్మ రెండును నిత్యములైనవి, అనగా సృష్టికి పూర్వము కూడా అవి స్థితిని కలిగి ఉన్నవని భావము. భౌతిక ప్రకృతి పరమ పురుషుణ్ణి శక్తి నుండి ఉద్భవించినది. జీవులు కూడా పరమ పురుషుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్, అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతి భగవంతుడి నుంచి, భగవంతుని శక్తి ద్వారా వచ్చింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే జీవులు కూడా భగవంతుని శక్తి నుంచే వచ్చారు. కానీ ప్రకృతి కన్నా కూడా జీవులు భిన్నమైన వారు, అంటే ఉన్నతమైన శక్తి సంబంధించిన వారు. అంటే ఎవరికి? భగవంతుడికి సంబంధించిన వారు, కానీ కేవలం ఈ భౌతికమైన ప్రకృతి సంబంధించిన వాళ్ళు కాదు జీవులు అంటారనమాట. ఇదే జ్ఞానం అంటే. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంతేగాని నేను ఈ ప్రకృతిలోనే ఉంటాను, ఎప్పుడు త్రిగుణాలు లోబడి ఉంటాను, మళ్ళీ జన్మ తీసుకుంటాను అనే అజ్ఞానంతో కాకుండా, నేను ఇక్కడ తాత్కాలికంగా వచ్చాను, కానీ నేను ఎవరినంటే ఉన్నతమైన శక్తి సంబంధించిన వాడిని. ఎవరు ఉన్నతమైన శక్తి? భగవంతుడిది ఉన్నతమైన శక్తి. కంటిన్యూ చేయండి. అట్టి జీవులు మరియు భౌతిక ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు నందు లీనమై అవసరమైనప్పుడు మహాతత్వము అను సాధనము ద్వారా వ్యక్తమగును. అట్లే జీవులు కూడా భగవానుని యందే అవ్యక్తముగా నిలిచియుందురు. కానీ వారు బద్ధులై పరమ పురుషుని సేవ పట్ల విముఖుల అగుట చేత ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు అవకాశమును కోల్పోయిరి. మరంతే కదా, ఎప్పుడు కూడా ఈ శరీరం కోసమే ఆలోచిస్తూ, ఈ భౌతికమైనటువంటి అవసరాల కోసం, భౌతికమైనటువంటి కోరికల కోసం, దీంతోనే సరిపడేవాడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక జగత్తునందుకు వారు రావటానికి అవకాశాన్ని కోల్పోతారు. అంతే,
భగవంతుని తెలుసుకోలేరు, గురువుని తెలుసుకోలేరు, భగవతి తత్వం తెలుసుకోలేరు, కృష్ణ తత్వాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. దానివల్ల ఏమవుతుందంటే వారు భగవంతుడి సేవకు కూడా దూరం అవుతారు. మనం చూస్తూ ఉంటాం కదా, ఫోన్ చేసి టెంపుల్లో రేపు సేవంది వస్తారంటే ఈ రోజు రాలేకపోతున్నానండి, బంధువులు వచ్చారండి, లేకపోతే మా కులపోలు వనభోజనాలు పెట్టారండి, ఇది చెప్తుంటారు కదా రకరకాలుగా. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఆ, భగవంతుడి సేవకి వీరందరూ కూడా దూరంగా ఉంటారు. ఎందుకు? వీరికి సరైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. కానీ ఆ, భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగత్తునందు వర్తించుటకు తిరిగి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు అర్హతను సాధించుటకై అవకాశం ఇవ్వబడుచున్నారు. మరి అంతే కదా. అప్పుడు భగవంతుడు ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామా లేదా అనేది మన మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భగవంతుడు ఎవరో ఒకరి చేత మనకి ఫోన్ చేపిస్తూ ఉంటారు. ఈ సేవ ఉంది వస్తారా, ఈ యాత్ర ఉంది వస్తారా అని అవకాశాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. కానీ అవకాశాలని కొంతమంది వారే వినియోగించగలరు. ఆ వినియోగించిన వారు ఏమవుతారంటే వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ ఆధ్యాత్మిక జగత్తు ప్రవేశించడానికి అర్హతని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ జగత్తు యొక్క సృష్టి రహస్యం ఇదే. అంతేగాని వాడు తప్పు చేశాడు కాబట్టి జీవితాంతం వాడికి శిక్ష చేద్దాం అని భగవంతుడు ఎప్పుడు అనుకోడు అనమాట. సో భగవంతుడు సర్వదా సర్వదా భక్తుల చేత, గురువుల చేత, మనకి సమాజంలో మంచి వ్యక్తుల చేత మనల్ని మంచి మార్గంలో పెడతానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కంటిన్యూ చేయండి. భౌతిక జగత్తు యొక్క సృష్టి రహస్యమే ఇది. యథార్థమునకు జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక అంశము. కానీ జీవుడు తన తిరుగుబాటు ధోరణి వలననే భౌతిక ప్రకృతిలో బంధింపబడుట సంభవించినది. చూడండి, యాక్చువల్గా భగవంతుడి అంశే, కానీ తిరుగుబాటు ధోరణి అంటే ఏంటి? అసూయ. ఎప్పుడు నేను మా నాన్న చెప్పిన మాటే వినాలా? ఎప్పుడు మా నాన్నకే సేవలు అందించాలా? నేను సేవలు చేయించుకోకూడదా? నేను కూడా మా నాన్నలాగా అవ్వకూడదా అనే రకమైనటువంటి ఒక అసూయ, ఒక తిరుగుబాటు ధోరణి వచ్చినప్పుడు ఏమవుతాడు వాడు? మళ్ళీ ఈ భూలోకంలో జన్మ తీసుకుంటాడు. ఎప్పుడైతే భూలోకంలో జన్మ తీసుకున్నాడో ఇక్కడ ఏమవుతాడంటే ఈ భౌతిక ప్రకృతి యందు బంధింపబడినాడు. అది కంటిన్యూ చేయండి. శ్రీకృష్ణ భగవానుని అంశలైన ఈ జీవులు భౌతిక ప్రకృతితో సంబంధమును ఎట్లు పొందెను విషయము యథార్థమునకు అంత ముఖ్యమైనది కాదు. దేవాది దేవుడు అది ఎట్లు మరియు ఎందుకు అట్లు జరుగునో ఎరుగును. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణ చేయుచున్నారని భగవానుడు ధర్మశాస్త్రముల యందు చెప్పుచున్నారు. అంతే కదా. అప్పుడు భౌతికమైన ప్రకృతికి ఎవరైతే ఆకర్షితులు అవుతూ ఉంటారు, స్త్రీ గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఒక అందమైన ఇంటిని గురించి కానీ, అందమైన వ్యక్తుల గురించి కానీ, భోగాలు అనుభవించడం కోసం వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు అనే విషయాన్ని మనకి గీతలో కూడా చెప్పారు మనకి. కంటిన్యూ చేయండి. కానీ మనకు సంబంధించిన వరకు ఈ శ్లోకములందరి విషయముల ద్వారా త్రిగుణములచే కలుగు భౌతిక ప్రకృతి ప్రభావములు మరియు సర్వ పరివర్తనములనవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవేనని మరియు నిశ్చయముగా ఎరుగవలెను. జీవులకు సంబంధించిన సమస్త పరివర్తనలకు మరియు వైవిధ్యములకును దేహమే కారణము. ఆత్మదృష్ట్యా జీవులందరూ సమానులే. హరే కృష్ణ గురూజీ. సో అర్థమైంది కదా. సో ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడు అంటే మనందరం కూడా భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క సంతానము, అక్కడ భగవంతుని చూసి ఎవరికైతే కోరిక వచ్చింది, భౌతికమైన కోరిక అంటారు.
ఎంతకాలం నేను సేవ చేయాలి, నేను కూడా లీడర్ని అవ్వాలి అని ఒక తిరుగుబాటు ధోరణి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అతను ఈ భూలోకంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే భూలోకంలో జన్మ తీసుకుంటాడో ఈ ప్రకృతి త్రిగుణాలు అంటారన్నమాట. అంటే సత్వ, రజో, తమో గుణాలకి అతడు బద్ధుడవుతాడు. ఇప్పుడు అందరూ అంటుంటారు, అంటే సత్వగుణము అంటే బ్రాహ్మణులకి, రజోగుణము క్షత్రియులకి, అలాగే రజో తమో గుణము వైశ్యులకి, లేకపోతే తమో గుణము శూద్రుడికి. ఇలాగా ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ త్రిగుణాలు అంటే ఈ 3 గుణాలకు కూడా వాళ్ళు వర్తిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మణుడు సత్వగుణ స్థాయిలో ఉన్నాడు అనుకోండి. సత్వగుణం చాలా మంచిదే, ప్రతి ఒక్కరు కూడా సత్వగుణ స్థాయిని పెంచుకోవాలైనా ఎవరికి హాని చేయకూడదు అంటారు. ఈ సత్వగుణంలో కూడా లోపల అతనికి కొద్దిగా ప్రౌడ్ ఉంటుంది. నేను బ్రాహ్మణుని, నేను ఎవరికి హాని చేయను, నేను గొప్పవాడిని. అటువంటి వాడు కూడా భగవంతుని చేరుకోలేడు. అందుకని ఈ త్రిగుణాలకి అన్న కూడా భిన్నంగా ఆలోచించాలంట. వారిని గుణాతీతులు అంటారు. అందుకే వైష్ణవుల్ని గుణాతీతులు అంటారు. భగవంతుణ్ణి గుణాతీతులు అంటారు, వైష్ణవులను కూడా గుణాతీతులు అంటారు. అందుకని ఈ భౌతికమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నంత వరకు బంధాలలో చిక్కుకొని ఉంటారు, ఎప్పుడు ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మానవుడు పడే ప్రతి కష్టానికి కారణం ఏంటి అంటే తన యొక్క భౌతికమైన దేహమే, శరీరమే కారణము. శరీరమే కారణము. ఈ శరీరం ద్వారా ఏవైతే చేశారో వాటిని అనుభవించడం కోసం, అంటే ప్రతి రియాక్షన్ ఉంటుంది కదా, మళ్ళీ జన్మ తీసుకోవాలి. అంతేనే ఆత్మదృష్టి అందరూ సమానమే. కానీ శరీరం ద్వారా చేసే కర్మలు ఉన్నాయే, ఈ కర్మలను అనుభవించడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. హరే కృష్ణ. 21వ శ్లోకం చదువు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. హరే కృష్ణ గురు. సృష్టి యందు కారమునకు భౌతిక శక్తియే హేతు అని, సుఖదుఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడని చెప్పబడింది. అంటే జీవాత్మలు అంటే ఎవరంటే జీవులు. ఇంకా మింతరం కావాలంటే ప్రస్తుతం మన మనుషులు అనుకోండి. సుఖ దుఃఖాలకి బాధ్యులు ఎవరంటే మనమే, జీవులమే. సుఖ దుఃఖాలకి బాధ్యుడు మాత్రం భగవంతుడు కాదు, కానీ సృష్టి కారణం భగవంతుడే. కానీ సుఖ దుఃఖాలకి మాత్రం కారణం మనం కాదు. అది అంటే పిల్లలు పుడతానికి కారణం తల్లిదండ్రులే, కానీ ఆ పిల్లలు చేసిన తప్పులు పిల్లలే బాధ్యులు. జనరల్ చెప్పాలంటే అఫ్ కోర్స్ తల్లిదండ్రులు సంస్కారంతో పెంచుంటే వీళ్ళు ఎలా చేసేవాళ్ళు కాదు, కరెక్టే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ యాక్చువల్గా ఏంటంటే సుఖదుఖాలు బాధ్యత ఎవరిది అంటే బాధ్యుడిదే. అంటే అతను మంచి సుఖం వస్తుంది, చెడు చేస్తే దుఃఖం వస్తుంది. పాపం చేస్తే దుఃఖం వస్తుంది, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని అర్రే నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదండి. మన క్లాస్లో ఉన్న వారికి ఒక ప్రశ్న, మీలో ఎవరైనా చెప్పండి, ఇంతవరకు జీవితంలో మీరు ఎవరు తప్పు చేయలేదు, ఒక తప్పు కూడా? చేశాం ప్రభుజీ, చాలా ఇంకెవరు చెప్పట్లేదు? ఎస్, నేను కూడా చేశాను. ఎందుకంటే అసలు ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి అటువంటిది, ఇక్కడ పరిస్థితి అటువంటిది. అందుకని తప్పకుండా ఏదో సందర్భంలో మనం తప్పు చేస్తూనే ఉంటాం. అయితే తప్పు మనం చేసి జనరల్గా ఏం చేస్తుంటారే, మానవుడు తప్పు వీళ్ళు చేసి వేరే వాళ్ళ మీద నెడుతూ ఉంటారు అనమాట.
ఏంటివే నువ్వు ఇంత పేదవాడుకున్నావంటే మా నాన్న అందరికి దానాలు ధర్మాలు చేసి డబ్బంతా ఖర్చు పెట్టేశాడంట, మా అమ్మ చెప్పింది, అందుకే నేను పేదవాళ్ళు అయిపోయి ఉంటాడు. జనరల్గా మనం వింటూ ఉంటాం. అంటే మనం మనం ఈ తప్పులు వేరే వాళ్ళ మీదకి మనం నెడుతూ ఉంటాం అనమాట. మా అమ్మ ఇలా చేస్తుంటే బాగుండేది, లేకపోతే వాడికి నేను సహాయం చేసిన వాడు అమ్మకి సహాయం చేయలేదు, నేను డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టించుకున్నాను అందుకే నేను ఇలాగ అయిపోయాను, జనరల్గా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటికి కారణం ఎవరంటే మనమే. అది అంటే బాధ్యత మాత్రం మనదే. తప్పు చేసింది మనమే, కానీ ఆ తప్పును ఒప్పుకుంటాం కూడా ఒక గొప్ప ఆర్ట్ అనమాట. అది మీరు అందరూ చూడండి, మామూలుగా సామాన్య మానవులు తప్పును ఒప్పుకోరు, కానీ ఇంటెలెక్చువల్స్ సమాజంలో బాగా పేరున్న పెద్ద పెద్ద అందరూ కూడా చాలా చాలా చక్కగా చెప్తారు, క్షమించండి, నేను తప్పు చేశాను, నేను నోరు జారాను, ఇక నుంచి నోరు జారని చెప్తారనమాట. అది సామాన్య వాళ్ళు చెప్పరు, కానీ ఒక పొజిషన్ వాళ్ళు చెప్పగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లాగే ఏంటి అంటే తప్పు చేశాను అని ఒప్పుకుంటాం కూడా ఒక గొప్ప ఆర్ట్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా నా నా కష్టాలకి కారణం నేనే కానీ ఎవరు కూడా కాదు. ఎందుకు కారణం అంటే నేను ఏదో పూర్వజన్మల్లో ఏదో పాపం చేసి ఉంటాను, అందుకే నేను జన్మలో అనుభవిస్తున్నాను, అయిపోయింది. ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో వాడు ఆనందంగా ఉంటాడు, కష్టంలో ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా ఇలా ఎందుకు జరిగింది నాకు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఫైటింగ్లు డాండు, అంటే మనశ్శాంతి ఎవరికి ఉండదు. అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇది మనం చాలా చక్కగా అర్థం చేసుకునే విషయం అనమాట. ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఎస్ నేను తప్పు చేశాను, లేకపోతే నేను ఏదో పూర్వజన్మలో పాపం చేశాను అందుకే నేను ఏదో అనుభవిస్తున్నాను అని అనుకుంటాడో అది నిజమంటే ఆత్మ సాక్షాత్కారం అనమాట. ఏమంటారు, సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపం అనమాట. అసలు నిజంగా ఆధ్యాత్మిక ఆలోచన అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అనమాట. ఇది చాలా గొప్ప విషయం. 22వ శ్లోకాన్ని ఒకసారి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదా సద్యో నిజ జన్మసు. ఎప్పుడైతే ఈ భౌతికమైన ప్రకృతి యందు త్రిగుణములు సంభవించు జీవుడు ఈ విధముగా జీవనం సాగిస్తూ ఉంటాడు. వాటి పట్ల మమకారాసక్తియే ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నిర్జన్మలు కారణమవును. ఇక్కడ మనము ఈ ఈ శ్లోకమును మనము 2 విషయాలను చక్కగా చర్చించుకోవచ్చు, చాలా చాలా లాంగ్ డిస్కషన్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఉన్నతమైన జన్మ, నీచ జన్మ. ఎవరికి ఉన్నతమైన జన్మ వస్తుంది, ఎవరికి నీచమైన జన్మ వస్తుంది అంటే వీడు ఇంతకుముందు జన్మలో ఇతను ఏం చేశాడు, ఇంతకుముందు జన్మలో ఇతనికి దేని మీద మమకారం ఉంది, దేని మీద ఆసక్తి ఉంది అనే దాన్ని బట్టి ఈ జన్మలో అటువంటి జన్మ వస్తుందన్నమాట. అంటే ప్రీవియస్ జన్మలో ఏమైతే చేశాడో దాని యొక్క ఫలితం, దాని యొక్క రిజల్ట్స్ ఈ జన్మలో ఉంటాయన్నమాట. అందుకని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వము ఒక ఒక శూద్రుడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శూద్రుడు, కానీ ఆ శూద్రుడు అక్కడెక్కడో గుడి గంటలు మోగటం వినపడింది, గుడి గంటలు మోగుతున్నాయి. ఆ గుడి గంటల మోగాలనే ఇతనికి ఓ ఇక్కడ గుడి ఉంది అని ఎలా అనిపించింది. అతనికి ఎటువంటి జ్ఞానం లేదు, కృష్ణుడెవడు రాముడెవడు ఏమీ తెలియదు, ఒక శూద్రుడు. కానీ ఆ గుడి గంటలు వినపడినాయి. ఎప్పుడైతే గుడి గంటలు వినపడ్డాయో ఆ గుడిలోకి వెళ్ళాడు. ఆ గుడిలోకి వెళ్ళంగానే అందరూ కూర్చుని అక్కడ ఏం చేస్తున్నారంటే సంకీర్తన చేస్తున్నారు. ఇతనికి ఏమి తెలియదు, కానీ అక్కడ కూర్చున్నాడు వాళ్ళతో పాటు. ఇతను కూడా వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు, వాళ్ళు సంకీర్తన చేస్తే ఇతను శ్రవణం చేస్తున్నాడు. ఎప్పుడైతే అంతమంది భక్తులు సంకీర్తన చేస్తుంటే ఇతను శ్రవణం చేయటం వల్ల
ఇతనికి పాపరాశి తగ్గిపోతూ ఉందన్నమాట. అలా అక్కడ ఉన్నటువంటి స్త్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాడు. అది అతనికి ఏమైందంటే అలవాటుగా అయిపోయింది. నిత్యం 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 అక్కడ గుడిలో జరిగిన అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు మీ అందరి ప్రశ్న, పోయిన జన్మలో శూద్రుడు ఉన్నవాడు ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి జన్మ తీసుకుంటాడు చెప్పండి మీరు ఎవరైనా? గురూజీ జన్మలో బ్రాహ్మణ జన్మ తీసుకుంటా గురూజీ. ఆ, వైష్ణవ జన్మ. వైష్ణవ జన్మ. Very ఆ, good. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇంకో విషయం చెప్తాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి బ్రాహ్మణుడు పూర్వజన్మలో మంచి బ్రాహ్మణుడు, పురోహితుడు, కానీ అతనికి అంటరాని వాళ్ళంటే అసహ్యము. అలాగే అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. అంటే తినకూడని తినటము, తాగకూడని తాగటము. ఇలా చేయటం వల్ల అతను ఇప్పుడు ఈ జన్మలో ఎలా పుట్టుంటాడు మీరు చెప్పండి ఎవరైనా? శూద్రుడు నీచ గురూజీ. జన్మ. నీచ శూద్రుడు జన్మ. కూడా గురూజీ. ఎస్, శూద్రుడి జన్మ, నీచ జన్మ. నీచ జన్మ. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మనం కథ చెప్పుకుందాం. నారదుల వారు దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నారదుల వారు స్వయంగా నారదుల వారు భాగవతంలో ఆయన గురించి ఆయనే చెప్పారు. చాలా గొప్ప విషయం ఇది. నిజంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారే వారి తప్పుల్ని ఒప్పుకుని ఇతర వాళ్ళకు కూడా చెప్తారనమాట. అటువంటి వారికి ఎటువంటి అహంకారం లేని వారు అనమాట. వాళ్ళ శుద్ధ వైష్ణవులు అనమాట వాళ్ళు. నారదుల వారు గంధర్వుడిగా ఉన్నప్పుడు, అతను గంధర్వుడిగా ఉన్నప్పుడు దేవలోకంలో ఆయన్ని హరినామ సంకీర్తన చేయమని పిలిచారు. అక్కడ హరినామ సంకీర్తన జరుగుతున్న ఆ సమయంలో ఇతను ఈ యొక్క మధుపానం తీసుకొని అక్కడ పిచ్చి డాన్సులు వేశాడని మనం ఆచార్యుల ద్వారా విన్నాం మనం. ఆ తర్వాత తనకి శూద్రుడి యొక్క జన్మ వచ్చింది. ఈ శూద్రుడి జన్మ వచ్చినప్పుడు దాసి గడుపును పుట్టాడు ఇతను. ఎవరు గడుపున? దాసి గడుపును పుట్టాడు. ఎప్పుడైతే దాసి గడుపును పుట్టాడో, ఇది ఒకటి బ్యాడ్. ఇంకో గుడ్ ఏంటి అంటే, ఈ దాసి ఒక వైష్ణవుల ఇంట్లో పని చేయడానికి వెళ్తుంది. వైష్ణవ బ్రాహ్మణులు పని చేయడానికి వెళ్తుంది అనమాట దాసి. అలాగా దాసితో పాటు ఈ పిల్లవాడు కూడా ఆ ఇంటికి వెళ్ళటం మొదలు పెడతాయి. ఆ ఇంటికి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో నిత్యము కూడా సంకీర్తన, ప్రసాదము ఉండటం వల్ల ఇతను అక్కడ వాళ్ళ సాంగత్యం వల్ల ఇతను ఏమయ్యాడు? నెక్స్ట్ జన్మలో ఏమయ్యాడు ఆయన చెప్పండి? జన్మలో బ్రాహ్మణుడు గురూజీ. వైష్ణవుడు అయ్యాడు. ఆయనే నారదుడు. నెక్స్ట్ జన్మలో నారదుడు అనమాట. నారదుడు వైష్ణవుడు. గంధర్వుడు, వైష్ణవుడు. గంధర్వుడు, శూద్రుడు, మళ్ళీ నారదుడు అనమాట. సో ఇక్కడ మనం ఈ శ్లోకంలో, అంటే మన నిజ జీవితంలో మనం ఇవాళ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈరోజు మనం ఏమి చేస్తే రేపు అదే వస్తుంది. మనం క్లాస్ చివరిని చెప్పుకుందాము. నిన్న మనం వెళ్ళిన యాత్రకి ఈ క్లాస్ కూడా సంబంధం ఉంది. ఈ యొక్క క్లాస్ చివరిలో నేను యాత్ర గురించి ఒక 2-3 నిమిషాలు మన పద్మావతిను రవిచంద్ర ప్రభు మాట్లాడతారు ఇవాళ. అందుకని మనము ఈ యొక్క జన్మలో మనం ఏమి చెయ్యాలో మనం అదే చేయాలి. అందుకని భవిష్యత్తు 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 అంటారు కదా. భవిష్యత్తు బాగుండాలి అంటే ముందు ఈరోజు బాగుండాలి కదా. నీకు భవిష్యత్తులో మంచి జరగాలంటే ముందు ఈరోజు మంచి జరగాలి, మంచిగా జీవించాలి కదా. ఎవరైతే ఈ రోజున ఉదయాన్ని సాయంత్రం వరకు నేను కృష్ణుడు ఏ విధంగా జీవించమన్నానో ఆ విధంగా జీవిస్తాను అనుకొని జీవించే వాడికి రేపు కూడా అలాగే జీవిస్తాడు, ఎల్లుండి కూడా అలా జీవిస్తాడు. అదే భవిష్యత్తు అయిపోతుంది. అలా కాకుండా భగవంతుడు చెప్పిన విధంగా జీవించకుండా భవిష్యత్తు బాగుండాలి,
నా కొడుకులు బాగోవాలి, నా కూతుర్లు బాగోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బు సంపాదించి ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించకుండా సొంత ఆలోచనలతోటి, సొంత ప్రయత్నాలతోటి, సొంత నిర్ణయాలతోటి చేయటం వల్ల ఏమిటి ఉపయోగము? ఉంటుంది, తాత్కాలికమైన ఉపయోగం ఉంటుంది. అందుకని భవిష్యత్తు అరే భవిష్యత్తు గురించి పక్కన పెట్టండి అయ్యా. కృష్ణుడు చెప్పాడు, నిన్నటి గురించి గత, నిన్నటి గురించి మర్చిపో, రేపటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఈ రోజు నువ్వేం చేయాలో అదే చెయ్యి అర్జున అని చెప్పాడు అనమాట. డూ యువర్ డ్యూటీ టుడే ఇట్ సెల్ఫ్. ఈ రోజే నువ్వు చేయవలసి నువ్వు చెయ్యి. అంతే కదా. మన ఇస్కాన్ ఫౌండరాచార్య, మన భక్త బృందాలు ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఇచ్చారు, ఒక వేదిక్ లైఫ్ స్టైల్. ఏమిటంటే పొద్దున్నే చక్కగా మంగళహారతికి అటెండ్ అవ్వటం, పొద్దున్నే జపం చేసుకుంటాం, స్వామివారికి ధూప నైవేద్యం పెట్టుకుంటాం. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాలకు ఫుల్ టైం డివోషన్ ఉంటూ ఆ రోజంతా కూడా ఎలా ఉంటారు వాళ్ళు? ఉద్యోగం చేసినా కూడా వారు భగవంతుడి సేవలో ఉన్నట్టే. ఎందుకంటే వారు ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బును కూడా భగవంతుడి సేవకు వినియోగిస్తారు కాబట్టి వారు ఉద్యోగం చేసినా కూడా వారు భక్తులే, వైష్ణవులే, వారు భగవంతుడి సేవ చేసిన వారు అవుతారనమాట. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ను ఫాలో అయ్యారో రేపు కూడా అలాగే చేస్తారు, ఎల్లుండి అలా చేస్తారు. అదే భవిష్యత్తు అంటే. అటువంటి వారు పిల్లల భవిష్యత్తు గురించి కానీ అసలుకి ఎవరి భవిష్యత్తు గురించి మనం పెద్దగా ఆలోచించిన అవసరమే లేదనమాట. నిన్న నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నిన్న మేము ఈ యాత్రకి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చిన మాతాజీ ఎటువంటి పరిచయం లేదు ఇంతకుముందు. చాలా చక్కగా కలిసిపోయారు. వాళ్ళ అబ్బాయి చిన్న బొడ్డోడు అనమాట, వాడు ప్లే స్కూల్కి వెళ్తాడు. వాడు శ్లోకాల బ్రహ్మాన్ని చదువుతున్నాడు అనమాట. వాడు ఈ మధ్య రోజు కూడా స్కూల్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళినాకే స్కూల్కి వెళ్తాను మొండిపట్టు పడుతున్నాడు వాడు. వాళ్ళ నాన్న వాడిని రోజు గుడికి తీసుకొచ్చి స్కూల్కి తీసుకెళ్తున్నాడు. రాత్రి మందిరంకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే ముందు వాడు మందిరంలో కూర్చొని కర్తాలు కొడుతున్నాడు. అరే రారా ఇంటికంటే వాళ్ళమ్మ వాడు కర్తాల వాయిస్తూనే ఉన్నాడు. మాతాజీ మీ ఓడు మంచి మహాభక్తుడు అవుతాడు అంటే, అంతకన్నా కావాల్సింది ఏముంది ప్రభు? ఒకటే మాట, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? మాకన్నా వాడు గొప్పవాడు అయితే ఇంకేంటి చెప్పండి అని చెప్పి ఒక మాటను చూసారు. అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే చాలామంది అమ్మో చదువు మానేస్తాడు, వీడు సన్యాసి అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. కాదు, అది మెచ్యూరిటీ అంటే. అది మెచ్యూరిటీ అంటే. ఆ మెచ్యూరిటీ లేకుండా ఏం చేసిన ఉపయోగం లేదనమాట. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉండాలన్నమాట. అది అందుకని ఇవాళ మనము ఏమి చేస్తామో రేపు అదే ఉంటుందన్నమాట, ఎల్లుండి కూడా అదే ఉంటుంది. అందుకని ప్రతిరోజు కూడా మనము ఎవరికి హాని చేయకుండా చేత అయినంత వరకు మంచి చేస్తూ పోతున్నాం అనుకోండి, అసలు పాపకర్మ దగ్గరికే రాదు. రోజు రోజు పాపరాశి తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఒక ముద్దాయిని జైల్లో వేస్తారు. వాడు ప్రవర్తన బాగుంటే ఏం చేస్తారండి చెప్పండి? జైల్లో వాడు ప్రవర్తన బాగుంటే ఏం చేస్తారు? వాడికి శిక్ష తగ్గిస్తారు ప్రభుజీ. శిక్ష తగ్గిస్తారు. ఇక్కడ మనం కూడా అంతే. ఎప్పుడైతే గురువు చెప్పినట్టు, భగవంతుడు చెప్పినట్టు జీవిస్తున్నామో, ఎప్పుడైతే కృష్ణ కర్మలు చేస్తున్నామో, రోజు రోజుకి పాపరాశి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ యొక్క పూర్వజన్మలో ఏం చేసుకుంటే పరజన్మలో మనం అదే అనుభవిస్తాం. ఈ జన్మలో ఏం చేసుకుంటే ఒక జన్మలో కూడా మనం అదే అనుభవిస్తాము. 23వ శ్లోకం వివరించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉపద్రష్టానుమంతా చ భక్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యోక్తా దేహేస్మిన్ పురుషః పరః. హరి బోల్. దేహమనందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వనియమాకుడు, ధరించి పోషించేవాడు, ఆ లౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడతాడు.
ఇప్పుడు మనము దేహమే కారణం అనుకున్నాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటి అంటే ఈ దేహంలోనే భగవంతుడు కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమాత్మ రూపంలో ఉన్నాడు. అలాగే ఆయన ఎవరు? సాక్షి. దేనికి సాక్షి? మనం చేసేటటువంటి కర్మలకి ఆయన సాక్షి. ఎలాగా? మరి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సరే, హృదయంలో ఉన్నారన్నారు కదా, ఈ దేహంలో ఉన్నాడు కదా, మరి ఏం చేస్తూ ఉంటాడు అంటే మనం గతంలో చెప్పుకున్నాం. ఏ మానవుడైతే తప్పులు చేస్తూ ఉంటాడో ఆ తప్పులు చూడలేక స్వామివారు కళ్ళు ఇలా మూసుకొని ఉంటారంట. కళ్ళు ఇలా మూసుకొని ఉంటారంట. కానీ ఏ మానవులైతే మంచి పనులు చేస్తూ ఉంటారో, భక్తి చేస్తూ ఉంటారో, నిరంతరం తన నామాన్ని కీర్తిస్తూ ఉంటారో, నిరంతరము గోవులకి వైష్ణవులకి సేవ చేస్తూ ఉంటారో, వారి పట్ల భగవంతుడు ప్రసన్నుడయ్యి పరమ ఆనందముతో జగన్నాథ రథచక్రాల్లాంటి కన్నులతోటి ఇలాగ చూస్తాడంట. అది ఇలా చూస్తాడంట. అందుకే ఆయన ఏమన్నారు? సాక్షి, సాక్షి అన్నారనమాట. ఇప్పుడు ప్రశ్న, మరి తప్పులు చేస్తూ స్వామివారు కళ్ళు మూసుకుంటే బాగుంటుందా, మనం మంచి పనులు చేసి స్వామివారు మనం చూస్తే బాగుంటుందా? మనం చూస్తే బాగుంటది ప్రభుజీ. మంచి పనులు. ఇప్పుడు మనం మంచి ఎంతో కష్టపడి మనం తీర్థయాత్రలకు వెళ్ళి స్వామివారి దర్శనమైందని టెన్షన్తో ఉండటం కన్నా స్వామివారు చెప్పిన విధంగా జీవిస్తూ వారి యొక్క భగవద్గీతని భాగవతాన్ని చదివినా, అలాగే శ్రవణం చేసిన ఆ క్లాసులు విన్నా కూడా స్వామివారు మనం దర్శనం చేసుకుంటారంట. అబ్బా, ఏది బాగుంది! నాకైతే స్వామివారిని దర్శనం చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. సో అట్లాగా అందుకు ఆయన సాక్షి, పోషించేవాడు. ఏం చేస్తాడు? పిల్లవాడు చెడ్డవాడైతే ఆ పిల్లని వదిలేస్తామా? దెబ్బేస్తాము, సరైన దారిలో ఉండరా అని చెప్తాం. మళ్ళీ అన్నం పెడతాం కదా, మళ్ళీ బట్టలు కొనిస్తాం కదా, వదిలేస్తున్నామండి, వదిలేయట్లేదు కదా. అట్లా ఇక్కడ భగవంతుడు కూడా పోషించేవాడు. ఎవరో ఒకరు జర పోషిస్తూనే ఉంటాడు ఆయన. చూడండి, ఈ సృష్టిలో ఎవడో కూడా ఆకలితో పడుకోడు. అందరూ ఎంతోమంది ఆకలి చచ్చిపోలేదు, అలా ఆకలితో ఎవడో కూడా చనిపోడు. ప్రతి ఒక్కడికి కొద్దిగా లేట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి సాయంత్రానికి ఆహారం అందుతుంది. ఇది నిజమా అబద్ధం? వీళ్ళు ఎవరైనా చెప్పండి. నిజమే ప్రభుజీ. ఎందుకంటే మీరు చూడండి, కరోనా టైంలో చూడండి, మొన్న వచ్చిన ఫ్లడ్స్ చూడండి, ఎంతోమంది సేవలు చేశారు, సేవా సంస్థల వాళ్ళు. ఇదంతా ఎవరు చేయించారు? భగవంతుడు. భగవంతుడే ప్రభుజీ. భగవంతుడు. అందుకని పోషించువాడు. మేబీ ఇది భగవంతుడే నన్ను పోషిస్తున్నాడని వాడు తెలుసుకోలేకపోవచ్చు అజ్ఞానంతో. కానీ నిజమేమిటంటే భగవంతుడే పోషిస్తున్నాడు. ఎవరి రూపంలో? తల్లి రూపంలో, తండ్రి రూపంలో, గురువు రూపంలో, ఎవరో ఒకరు సేవా సంస్థల రూపంలో భగవంతుడు చేయిస్తున్నాడు. ఎందుకంటే సర్వ నియమాకుడు ఆయనే, పోషించేవాడు ఆయనే కాబట్టి ఇది మనకు తెలుసు. అందుకని మనం కేవలంగా తాత్కాలికమైనటువంటి వ్యక్తుల పట్ల మనము ప్రేమ పేరుతో వ్యామోహాన్ని పెంచుకొని అలా చేయకూడదు. భగవంతుని కేంద్రంగా పెట్టుకొని వాళ్ళని కూడా గౌరవించాలి. సహాయం చేసిన వాడిని గౌరవించాలి, సహాయం చేసిన వాడిని అభిమానించాలి, సహాయం చేసిన వాడిని ఇష్టపడాలి కూడా, కానీ ప్రేమించకూడదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ లైను చాలా అవసరం అన్నమాట. తాత్కాలికంగా ఎవరైనా మనకి సహాయం చేయొచ్చు, కృతజ్ఞతాభావం ఉండాలి. కృతజ్ఞత లేకపోతే పశువుతో సమానం అన్నారు.
గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంది. అందుకే చూడండి, కొన్ని కుటుంబాలు అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరైనా తాత్కాలికంగా సహాయం చేసినప్పుడే అక్రమ సంబంధాలు మొదలవుతాయి. మీరు గమనించాలి, చూడండి మీరు. చాలా కుటుంబాల్లో, అంటే అందరికీ ఇది వర్తించదు, చాలా కుటుంబాల్లో మనం అరుదుగా వింటూ ఉంటాం. కొంతమంది కుటుంబాలు ఎక్కువ, కొంతమంది కొన్ని చోట్ల ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సహాయం చేసినప్పుడు వారి పట్ల అభిమానం కాస్త ఇష్టంగా పెరిగి అక్కడే అక్రమ సంబంధాలు మొదలయ్యి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే కొట్టుకుని మళ్ళీ వాళ్ళే విడిపోవటం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే, నిరంతరం మనం ఎప్పుడైతే భగవంతుడు సేవ చేస్తున్నామో భగవంతుడు చేయిస్తున్నాడు, అలాగే ఆ వ్యక్తిని గౌరవిద్దాం, ఆ వ్యక్తిని అభిమానిద్దాం. దానికి ఒక పరిమితి ఉంది. ఇక్కడ మనం చేస్తున్న భగవంతుని పక్కన పెట్టేశాము, కేవలం ఆ వ్యక్తులను పూజించడం, ఆ వ్యక్తులను అది ప్రేమ కదా యాక్చువల్గా, ఏదో తాత్కాలిక అవసరం తీర్చాడు కాబట్టి ప్రేమ అనే వ్యామోహం అనమాట. వ్యామోహంతో ఆ వ్యక్తులు దగ్గరవుతూ ఉంటారు అనమాట. దానివల్లే సమస్యలు వస్తాయి. హరే కృష్ణ. 24వ శ్లోకం చదవండి సార్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయో విజాయతే. హరే కృష్ణ. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు మళ్ళీ ఇక్కడ పుట్టరు. మళ్ళీ ఇక్కడ పుట్టరు. మళ్ళీ ఇక్కడ పుట్టరు. 3 సార్లు చెప్పానమాట. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. బాగా చెప్పారు, బాగా చెప్తాడు కృష్ణుడిగా చెప్పేది, అందుకని బాగా చెప్తాడు. కృష్ణుడు ఏం చెప్పినా బాగుంటుంది అనమాట. కృష్ణుడు తిట్టినా కూడా కమ్మగా ఉంటుంది. హరే కృష్ణ. కృష్ణుడు కొట్టినా కూడా ఆనందమే. అందుకే జాంబవంతుడు కృష్ణుడు యుద్ధం చేయాలనుకున్నాడు అనమాట. కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ. పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, ఈ భౌతిక ప్రకృతి అంటే ఏంటి, ఈ త్రిగుణాలంటే ఏమిటి, అలాగే వాటికి వీటికి ఉన్న సంబంధాన్ని గురించి యథార్థముగా అర్థం చేసుకున్నవారు, అలాగే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని, నేను ఇక్కడ ఈ ఒక ప్రాంతంలో తాత్కాలికంగా నేను ఒక కుటుంబములో, ఒక తల్లి గర్భములో, ఒక ప్రాంతంలో, ఒక మతంలో జన్మించాను. ఇది కేవలం తాత్కాలికంగా జన్మించాను. యాక్చువల్గా ఇదంతా కూడా నా సొంత ప్రదేశం కాదు, ఇది నా సొంత ఇల్లు కాదు. నా సొంత ఇల్లు ఎక్కడంటే గోలోకములో ఉన్నది. నా స్వామి, నా తండ్రి పరమాత్ముడు, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. నేను ఆత్మని, నా తండ్రి పరమాత్ముడు. ఆత్మ తప్పకుండా పరమాత్మను చేరుకోవలసిందే. ఆత్మ ఎప్పుడు పరమాత్మను విడిచి ఉండలేదు, ఉన్నా కూడా సంతోషంగా ఉండలేదు. నేను ఇక్కడ ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఇవాళ మన క్లాస్ పేరు అదే. అద్దె ఇల్లు ఎక్కడ ఉందంటే ఇదే అద్దె ఇల్లు. ఏది? మన దేహమే అద్దె ఇల్లు, మనం ఉండే ప్లేసే అద్దిల్లు. కానీ ఇక్కడ కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని ఇది నా సొంత ఇల్లు అని ఫీల్ అవుతున్నారు. వ్యామోహాలు ఉన్నారు, మాయలో ఉన్నారు, ఇది నా సొంత ఇల్లు అని. ఏదో ఒక రోజున ఇల్లు గాలి వెళ్ళిపోవాల్సిందే కదా. సో అందుకని ఈ జ్ఞానం ఉన్నవారు మళ్ళీ కూడా పుట్టడు. అదే మోక్షము, అదే విముక్తి. జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ 4 నుంచి కూడా అతను బయటపడతాడు. పుట్టాలి, మరణించాలి, జబ్బు తెచ్చుకోవాలి. అవసరమా? జన్మ మృత్యు జరా వ్యాధి. యథార్థంగా అర్థం చేసుకున్నవారు ఎలా తెలుస్తున్నాడు యథార్థంగా అంటే,
గురువు ద్వారా తెలుసుకోవాలి యథార్థంగా, యాజ్ ఇట్ ఈస్గా. అందుకే ఇక్కడ మనకి అవర్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని పెట్టారు ఇంగ్లీష్లో. తెలుగులో భగవద్గీత యథాతథము అంటే యథార్థంగా భగవద్గీత తెలుసుకున్నవారు అనమాట. అందుకే మన భగవద్గీత ప్రపంచం అంతా కూడా బాగా ఫేమస్ అయింది, అన్ని చోట్ల బాగా ప్రచారం జరిగి ఉంటాయి. అందుకని పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, భౌతిక ప్రకృతి అంటే త్రిగుణాలు అంటే ఏంటి, ఇవన్నీ గురించి కూడా తెలుసుకున్నవాడు జన్మ మృత్యువుల నుంచి బయటపడతాడు. అలా కాకుండా అబ్బా చాలా బాగుందండి, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అబ్బా 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 నాకు ఎంత బాగుంది చెప్పండి, నాకు చాలా డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, నాకేంటి అని అనుకుంటాడు. ఎవరో వచ్చింటారు, అయ్యా మీరు దేవుడయ్యా, మీరు మా కుటుంబాలందరూ దేవుడయ్యా, మీరు మళ్ళీ పుట్టాలయ్యా అని వీడు ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆడికి కోరుకుంది వీళ్ళు కూడా కోరుకున్నారు, దగ్గర మళ్ళీ పుట్టాలి ఇప్పుడు. దానివల్ల నష్టమా లాభమా చెప్పండి మన క్లాస్లో? దానివల్ల నష్టమా లాభమా? నష్టమే ప్రభుజీ. కానీ ఇక్కడ మాత్రం అబ్బా సూపర్ డూపర్ గ్రేట్, ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ ఉండదు, దేవుడయ్యా దేవుడయ్యా అంటుంటారనమాట. సో అది అందుకని మళ్ళీ పుట్టకూడదు. అందుకే సాధువులు వైష్ణవులు ఎప్పుడు కూడా ఏంటంటే ఇటువంటి నేమ్ ఫేమ్ గురించి ప్రయత్నించరు, ఫాలోవర్స్ గురించి ప్రయత్నించరు. నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర హైతుకి త్వయి. నాకు డబ్బులు వద్దు, నాకు జనాలు వద్దు, నాకు సౌందర్యవత స్త్రీలు వద్దు, నాకు కేవలం నీ యొక్క సేవ కావాలి. అందుకే మన వైష్ణవులు సింపుల్ లివింగ్ హై థింకింగ్, సింపుల్ లివింగ్ హై థింకింగ్, చాలా సాధారణంగా జీవిస్తారు కానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటారు. మరి అటువంటి సింపుల్గా జీవితాన్ని సామాన్యంగా జీవించే వాళ్ళు కొన్ని వందల మంది వేల మందిని ప్రభావితం చేస్తున్నారే. కోటీశ్వరుల సంపన్నులు కూడా వచ్చి సామాన్యంగా జీవించే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నారే, ఆశీస్సులు అడుగుతున్నారే. ఎందుకంటే వారు యథార్థాన్ని తెలుసుకున్నారు, భగవంతుని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు, జ్ఞానాన్ని సముపార్జన చేశారు, భగవంతుడికి సేవ చేస్తున్నారు. అటువంటి వాడికి మళ్ళీ జన్మ ఉండదు. హరే కృష్ణ. సో నెక్స్ట్ 25వ శ్లోకం, ఆఖరి శ్లోకము, శ్లోకంతో పాటు భాష్యం కూడా చదివితే 9:30 అయిపోయిందా ఇవాళ? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధ్యానేనాత్మాని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు కర్మ మార్గము ద్వారా సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కర్మ మార్గాన్ని ఏమన్నారంటే నిష్కామ కర్మ ద్వారా, అంటే దాన్నే కృష్ణ కర్మ అన్నారనమాట. అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే కన్క్లూజను, మార్గాలు వేరైనప్పుడు కూడా గమ్యం ఒకటే. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే. కొంతమంది ధ్యానం ద్వారా, కొంతమంది జ్ఞానము ద్వారా, కొంతమంది కర్మ మార్గం ద్వారా వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవరు సక్సెస్ అవుతారు? ఇది ప్రశ్న, అంతే కదా? ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరైతే ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించి ఆ గురువు గారి యొక్క ఆదేశానుసారము, ఆ గురువు గారి యొక్క మార్గదర్శనంతో ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో
వారి ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు, సాధిస్తారు వాళ్ళు. అంటే గురువుకు చెప్తారు మనకి, అంటే గురువు చెప్తారు ధ్యానం చేయాలా, జ్ఞానం కావాలా, ధ్యానమా జ్ఞానమా కర్మ. అంటే ఇక్కడ కావలసిన మనకి కృష్ణ కర్మే మనకి కావాలి. దీన్నే భక్తి యోగం అంటారన్నమాట. అంటే మనకి ధ్యాన యోగము, మరి కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, చివరిగా భక్తి యోగము. భక్తి యోగం అనేది చాలా టాప్ మోస్ట్ అనమాట. ఆ భక్తి యోగాన్ని ఏమంటారంటే కృష్ణ కర్మ అని కూడా అనొచ్చు అనమాట. అందుకని ఈ ప్రపంచంలో చూస్తే రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు భగవంతుని తెలుసుకోవటం కోసం. ఎందుకంటే ప్రారంభంలో అందరికీ తెలుసుకునే శక్తి ఉండదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందుకే చూడండి, ఒక్కొక్కడు ఒక రకంగా ప్రయత్నిస్తుంటాడు. ఒకడు చెట్టుకి, ఒకడు పుట్టకి, ఒకడు రాయికి, ఒకడికి రకరకాలుగా పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, తెలబందాన్ని కూడా తెలుసుకొని, తెలిసిందే గొప్పదనుకొని రకరకాల ఏదో కింద పడో మీద పడో ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. అది దానివల్ల చాలా ఇబ్బందులు పడాలి. అలా కాకుండా చక్కగా ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి మనము ఆయనకి సంపూర్ణమైన శరణాగతి పొంది, నాకు ఏది మంచిదో చెప్పండి అంటే గురువు గారు చెప్తారు. ఆయన చెప్పింది చేయటం వల్ల మనకి అన్ని రకాల కూడా శ్రేయస్కరము, శుభము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. సో అద్దె ఇల్లు ఎక్కడ ఉంది? మనం ఉండే మన శరీరమే అద్దెలు గురుజీ. నిజమే ప్రభుజీ. మన శరీరమే అద్దెలు గురుజీ. ఎంతకాలం ఉంటాం ఈ అద్దెంట్లో? బోరు కొట్టలేదా? సొంత ఇల్లు కొనుక్కోవాలి కదా, అవునా? చెప్తారు కదా, అరే 10,000 అద్దె కడుతున్నాం, ఇంకో 10,000 ఇస్తే, ఇంకొక 10,000 ఇస్తే సొంత ఇల్లు అయిపోతుంది కదా. అట్లాగే అరే ఎప్పుడు ఈ భౌతికం ఏంటి? ఓ పని చేద్దాం, ఇక నుంచి గుడికి వెళ్దాం, ఇక నుంచి జపం చేద్దాం, ఇక నుంచి దీక్ష తీసుకుందాం, ఇక నుంచి వైష్ణవంతో ఉందాం, అయిపోయింది. సొంత ఇంటికి దానికి ఆరంభం మొదలైపోయింది కదా, అవునా? సమాజం కూడా ఏముంటుంది, ఏంటి మీది అద్దిల్లా అంటారు లేదా? అట్లా ఎందుకు ఏంటి ఎప్పుడు భౌతికంగా ఉంటావా అంటుంటారు కదా. అందుకని ఎప్పుడు భౌతికంగా ఉండకుండా బోరు కొట్టేయట్లేదా? బోరు కొట్టేస్తుంది, వద్దండి. అందుకని ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉంటాం చెప్పండి? శుభ్రంగా అద్దెతులు వేసి మన సొంత ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేనైతే మాత్రం రోజు అనుకుంటూ ఉంటాను, ఎంతకాలం అయ్యా ఈ అద్దెంట్లో, ఎప్పుడు తీసుకెళ్తా అంటే, నాయన నీ వయసు ఎంతరా, నువ్వు మాట్లాడే మాటలేంట్రా, నీకు ఎందుకు పంపించాను, నువ్వు ప్రచారం చేయాలి, నువ్వు ఇప్పుడు వచ్చేస్తే ఎట్లాగా అని ఆయన అంటున్నాడు. ఏం చేస్తావు? సరే నాయన, నాకు ఏది మంచిదో నువ్వు చెయ్యి, అంతే, సింపుల్. హరే కృష్ణ. భక్తి చేస్తున్నప్పుడు కూడా కొన్ని భౌతిక సుఖాలు కలుగుతానే, కోరికలు కలుగుతానే ఉంటాయి కదా ప్రభుజీ. అంటే భక్తి చేస్తున్నా కూడా కొన్ని కోరికలు కలుగుతూ ఉంటాయంటే కారణం ఏంటంటే, ఆ భక్తి అనేది ప్రారంభంలో ఇది సాధన అనమాట. ప్రస్తుతం సాధన చేసే వారికి ప్రారంభంలో వస్తాయి, కోరికలు ఉంటాయి. మనలో సాధన పెరిగే కొద్దీ కోరికలు తగ్గుతూ ఉంటాయి. సాధనతో సాధించవచ్చు అన్ని. అది సాధన పెంచుతూ ఉండాలంతే. గురువు గారికి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండటం, చెప్పటం, ఇలా నాకు అనిపిస్తే నేను ఏం చేయాలని చెప్పి కనుక్కుంటే దానికి మళ్ళీ సరి చేసుకుంటాం. నిత్యము కూడా ఇది ఒక విద్యార్థిలాగా ఉండాలి. అప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజున కోరికలు అనేవి తగ్గిపోతాయి. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాయని గురుజీ, మాయ అనేది బాగా లాగేస్తుంది గురుజీ. లాగుతుంది తప్పకుండా. ఎందుకంటే అదే కదా, ఇప్పుడు మనం ఎంత భౌతికంగా వెళ్తున్నా కూడా మాయ అనేది పక్కన లాగుతా ఉండేది, బాగా అట్రాక్షన్. అంటే అదే అన్నా, ఆ మాయ ఉండటం వల్లే మన భక్తులు స్ట్రాంగ్ తయారవుతారు, లేకపోతే తయారవ్వం. అందుకే మాయ కూడా భగవంతుడి యొక్క
శక్తి. సృష్టి. అందుకని మాయలాగపోతే ఇక అందరూ అసలు భక్తి చేయరుగా, ఎవడు కూడా పడుకొని లెగడు, ఇంకా వెళ్దాంలే తిందాంలే లేదా అలాగే. మాయ ఉంటే భక్తి బాగా చేయగలుగుతారు. కానీ భక్తి బాగా చేస్తే మాయ దగ్గరికి రాదు. ఎవరైతే త్రిసంజ వేళల్లో ఉదయము మధ్యాహ్నం సాయంత్రము గురువుని కృష్ణుని స్మరిస్తారో వారి దగ్గరికి మాయ దరిచేరదని శాస్త్రం చెప్తుందన్నమాట. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాసుల గురించి మీలో ఎవరికైనా సందేహాలు, డౌట్స్ ఏమైనా అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాస్ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు అనే విషయాన్ని కూడా మీరు ఎవరైనా చెప్పచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ మనం కరెక్ట్ ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఏమన్నా తప్పు చేస్తున్నామా అవి సరిదిద్దుకోవాలంటే ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఎస్, ఆ తెలుసుకోవాలి అంటే మాతాజీ రెగ్యులర్గా కూడా ఆ, తెలుసుకుంటాం కూడా చాలా తెలుసుకున్నవారు ధన్యులు, తెలుసుకుంటాం కూడా అదృష్టమే. ఆ తెలుసుకోవాలంటే నిరంతరం గురువు గారితోటి షేర్ చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని విషయాలు. అంటే సాధన ఎలా చేస్తున్నారు, అసలు ఎలా ఉన్నారు, ఏంటి, అసలు మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి, మీరంటే ఎవరైనా సరే అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, వారి ఇంట్లో ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు, మరి కుటుంబం అంతా భక్తులా కాదా, కుటుంబంలో కుటుంబేజమైన భక్తి సహకరిస్తున్నాడా లేదా. చాలా గృహస్థులకి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇది చిన్న విషయం కాదనమాట. అవును ప్రభుజీ, నాకు ఎక్కువ అయిపోయినాయి ప్రభుజీ. ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరే కాదు, అది మీ తప్పేం కాదు. జనరల్ అంటే అది చాలా మందికి ఉన్న సమస్యే. కానీ మనం సాధన చేసే కొద్దీ అన్ని దారిలోకి వస్తాయి, తప్పకుండా టైం పడుతుంది దానికి. వదలకుండా పట్టుకుంటాం కావాలి. అది అంటే మీరు ఆల్రెడీ సేవకు వెళ్తున్నారు, క్లాసులకు వస్తున్నారు కాబట్టి మీరు మంచి మార్గంలో ఉన్నారు. అది ఇవ్వాలి కాబట్టి రేపైనా అవుతుంది అనమాట. కానీ ఏంటంటే మీరు ఏం చేస్తున్నారని మాత్రం తెలియచేయాలి. మీరు అప్పుడప్పుడు ఏదన్నా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడతాం, మళ్ళీ దాని పరిష్కారం చూసుకుంటూ ఇది నిత్యం ఏదో ఒక ప్రాసెస్లో పెట్టుకోవాలన్నమాట. ప్రభుజీ మీకు కాల్ చేసి మాట్లాడవచ్చా ప్రభుజీ మామూలుగా? మధ్యాహ్నం చేయండి మాతాజీ, మధ్యాహ్నం 1 గంట తర్వాత చేయొచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏంటి అద్దె ఇల్లు గురించి కాన్సెప్ట్ ప్రభుజీ. భౌతిక ప్రకృతి, భౌతికమైన త్రిగుణాలు, తర్వాత జీవుడు, ఈ 3 విషయాల మీద ఎక్కువ చర్చ జరిగింది ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ, ఇప్పుడు మహాప్రళయ సమయంలో జీవులు లేదా మూల ప్రకృతి అంతా ఏ విధంగా అయితే మహాతత్వంలోకి ప్రవేశించి మరలా సృష్టి సమయంలో వారి కర్మానుసారం వారి యొక్క దేహాలను పొందుతారు ప్రభుజీ. అవి జంతు జన్మలైతేనేమి, లేదైతే మనుష్య జన్మలైతే అందులో నీచ జన్మలు కానీ లేదంటే ఉన్నత జన్మలైన కానీ వారి వారి యొక్క పూర్వకల్పము కర్మ ప్రకారం పొందుతారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకి భాష్యంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే తిరిగి భగవద్ధామాన్ని ఈ జీవులు, ఈ బద్ధ జీవులు చేరుకోవటం కొరకు ఇవ్వబడింది అని, అవకాశం ఇవ్వబడింది అని. దాన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రభుజీ, ప్రజెంట్ ఏదైతే ఈ భౌతిక ప్రకృతి అనేది, ఈ దేహం అనే కాదు, ఈ భౌతిక ప్రకృతి అనేదే ఒక అద్దె నివాసం అని మనం అర్థం చేసుకోవాలి ప్రభుజీ. అంతకన్నా ముందు గీతలో మన కృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే దుఃఖాలయము అశాశ్వతం అని చెప్పారు. కాబట్టి ఈ అశాశ్వతము లేదంటే అద్దె గృహం ఏదైనా మనం న్యాచురల్ గా చూసుకుంటే ప్రభుజీ, ఎవరు అద్దె ఇంటికి లక్షలు ఖర్చు పెట్టి రినోవేట్ చేసుకోరు ప్రభుజీ. ఎందుకంటే దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎప్పటికైనా. సింపుల్ లాజిక్ అది. కాబట్టి ఈ దేహంలోకి వచ్చి మనమే ఈ దేహం అని అనుకోవడానికి గల కారణం కూడా ఈ రోజు క్లాస్ లో శ్లోకంలో చూసాము. అది ఏంటంటే
ఈ దేహము భౌతిక ప్రకృతికి లేదా భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాల ద్వారా సుఖింపదలచాలి అనే కోరిక పట్ల ఈ ఆశ అనేది కలుగుతుంది ప్రభుజీ. ఎప్పుడైనా ప్రభుజీ మనము ఎలక్ట్రిసిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రభుజీ. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వల్ల లైట్ వెలుగుతుంది కానీ లైట్ వల్ల ఎలక్ట్రిసిటీ పనిచేయట్లేదు ప్రభుజీ. కాబట్టి ఇక్కడ మనము ఆత్మ అనేది దేహంలో ఉన్నప్పుడు ఆత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ భౌతిక ప్రకృతి అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి అనే ఒక జ్ఞానానికి మొదటి అడుగు పడుతుంది. ఆ అడుగు పడిన తర్వాత జీవుడు క్రమేపీ గురు పరంపర ద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా అతడు బద్ధ విముక్తి పొందుతాడు. అతడు ఏ పరిస్థితిలో ఉన్నా నా దగ్గరికి చేరతాడని చెప్పి శ్లోకంలో చెప్పారు ప్రభుజీ. అండ్ ఇంకో చిన్న విషయం ప్రభుజీ, ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకుంటే సొసైటీలో కెమెరాస్ పెట్టుకుంటున్నారు ప్రభుజీ ఇళ్ళకి. ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్. అంటే పక్కన వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏంటి అంటే పక్కన వారి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మన సెల్ఫ్ దాన్ని ఏమంటారు అబ్జర్వేషన్ మీద తగ్గిపోయింది ప్రభుజీ. అందుకనేనేమో బహుశా ఇందాక శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు, నేనే గుహ్యంగా ప్రతి ఒక్కరి శరీరంలో ఉండి అన్ని గమనిస్తూ ఉంటానని. సో అతను పరమాత్మ రూపంలో ఉండి ప్రతి ఒక్కరికి వారు చేసిన తప్పులు నిర్మోహమాటంగా చెప్తాడు కాబట్టి ప్రభుజీ కోట్లు సంపాదించుకొని ఏసీలు వేసుకొని ఒక్కళ్ళే ఏసీ గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇది చాలా చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఈరోజు నేను నేర్చుకున్న విషయం ప్రభుజీ, జైల్లో మీరు సత్ప్రవర్తన చూపిస్తే మీకు ఏ విధంగా అయితే శిక్షాకాలం తగ్గుతుందో ఇది ఈ భౌతిక ప్రకృతికి కూడా ఆ సిచ్యువేషన్ బాగా సింక్ అయింది ప్రభుజీ. మనం ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నట్లే మనం ఏ విధంగా అయితే సాధువుల ద్వారా గురువుల ద్వారా గురు పరంపర ద్వారా జ్ఞానాన్ని అర్జించి వారి మార్గం నిర్దేశంలో ముందుకు వెళ్తే ఇక్కడ మనం పుట్టవలసిన జన్మలు యొక్క బాధ్యత లేదంటే మన కష్టాల యొక్క బాధ్యత భగవంతుడు అయిన కృష్ణుడు తీసుకుంటాడు అనేది ఈరోజు అర్థమైంది ప్రభు. హరే కృష్ణ ప్రభు. వెరీ గుడ్ ప్రభు, చాలా బాగా చెప్పారు. హరి బోల్, హరే కృష్ణ. చాలా ఎక్సలెంట్ గా జరిగింది యాక్టర్ మనకి. అయితే నేను యాత్రలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అందరం ఒక హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇక్కడి నుంచి బస్సులో ఫస్ట్ జపం చేసాం 1 hour, ఆ తర్వాత హరినామ సంకీర్తన చేసాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాదికి జై. దేవకి జై. వైష్ణవ భక్త బృందకి జై. జై. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణామాలు గురుజీ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అబ్బో హరే కృష్ణ ప్రణామం ప్రభు. బాలగోపాల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.